మా నాన్నగారు ఇంజనీర్. ఇక్కడే ఆయన కెనల్ రెడీ చేస్తున్నారు. ఇది వేదా సిటీకును వీనస్ సిటీకి ఉండే ఒక షార్ట్ కట్ తెలుసా? ఇంకొన్ని రోజుల్లో ఈ పని పూర్తవుతుందట. శివా, లోపలికి అసలు ఎవ్వరూ వెళ్ళకూడదు. పిల్లలు ఖచ్చితంగా లోపలికి పోకూడదని చెప్పారు. లోపల డిగ్గింగ్ చేస్తున్నారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. శివా, నువ్వు బయట నుంచే చూడయ్యా, మేము బయట ఉండి చూస్తున్నాం. కావాల్సే మా నాన్నకి నేను ఫోన్ చేయనా? చెప్పు బాబు. నాన్నగారు, మేము కెనల్ తవ్వడం ఇప్పటి వరకు చూడలేదు. మీరు పర్మిషన్ ఇస్తే మేము లోపలికి వచ్చి చూడొచ్చా ప్లీజ్? వద్దు బాబు, ఇక్కడ చాలా ప్రమాదం. మీరు లోపలికి రావడం అంత మంచిది కాదు. డ్రిల్లింగ్ ఆపండి. కొండ దొలుకునేలా ఉంది. దయచేసి ఆపండి. అది మీరు లోపలికి రాకండి. టనల్ బ్లాక్ అయింది. సీలింగ్ ఎప్పుడైనా కింద పడిపోవచ్చు. మీరు దయచేసి రాకండి. నాన్నగారు, 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 లడ్డూ సింగ్ సార్, నాన్నగారు లోపల ఇరుక్కున్నారు. మీరే ఇప్పుడు ఏమైనా చెయ్యండి. అది భయపడకు. మేమందరం నీతోనే ఉన్నాం. మీ నాన్నగారిని తప్పకుండా కాపాడుతాం. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. అదిగో చూడండి, ఇప్పటికే రాత్రి 10 అయింది. మీరందరూ దయచేసి మీ ఇళ్లకు వెళ్ళండి. ఇక్కడ ఈ రోజు రాత్రంతా పని జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఈ రోజు రాత్రి పూర్తిగా పని జరుగుతూనే ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, మీరందరూ ఇళ్లకు వెళ్ళిపోండి. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. వీల్లేదు, నేను మా నాన్నగారిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. నాన్న, అదే లడ్డూ సింగ్ చెప్పింది చాలా కరెక్ట్. మన అందరం కలిసి మీ నాన్నని, కూడా ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడతాం. అవును, మీరందరూ ముందు ఇళ్లకు వెళ్ళండి. ఉదయాన్నే రావచ్చులే గాని నేను ఈ రోజు రాత్రంతా ఇక్కడే ఉంటాను. వీళ్ళకి కావాల్సిన సహాయాలన్నీ చేస్తాను. మనమందరం కలిసి ఖచ్చితంగా మీ నాన్నగారిని కాపాడేద్దామా? అది నువ్వు అసలు దిగులు పడకు. ఈ కొండ ప్రాంతం కింద కొంచెం నీళ్లుంది. ఆ నీళ్లు వెళ్ళడం కోసమే ఇక్కడ కొన్ని టనల్స్ ని తయారు చేశారు. ఇదిగో ఈ లైన్ ఉంది చూసారా? ఇదంతా టనల్ వల్ల ఏర్పడిన దారి. కాబట్టి మనం పైనుంచి వెళ్లి కాపాడడం కన్నా కింద నుంచి వెళ్లి కాపాడితే వాళ్ళని సులభంగా కాపాడొచ్చని అనిపిస్తోంది. కాబట్టి మనం ఆ టనల్ లో నుంచి వెళ్తే మనం సులభంగా ఆది వాళ్ళ నాన్నగారు ఉండే ప్రదేశానికి వెళ్ళొచ్చు. మనం లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతే మనల్ని ఎవరు కాపాడతారు? మీకు విషయం తెలుసా? ఏలియన్ అలాంటి టనల్లో కూడా ఉంటుందట. ఒకవేళ ఏలియన్ ఉంటేనో? యూడి, ఏలియన్స్ తప్ప ఇక దేని గురించి నువ్వు ఆలోచించవా? సరే, ఒకవేళ అక్కడ భూతాలుంటేనో? మా అమ్మగారు ఊర్లో లేరు. ఈ విషయం తెలిస్తే ఆవిడ చాలా భయపడుతోంది. నువ్వు ఇప్పుడే వాళ్ళకేమీ చెప్పొద్దు. మనం రేపే వాళ్ళని కాపాడేద్దాం, సరేనా? నువ్వు అసలు దిగులు పడకు. ఉదయం వరకు వెయిట్ చేయి. ఫ్రెండ్స్, నేను చెప్పిన దారి ఇదిగో ఇటు నుంచే వస్తుంది. అటు నుంచి వెళ్తేనే మనం ఆది వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకోగలం. జాగ్రత్తగా చూస్తూ రండి. శివ, అటు చూడు, అక్కడ ఒక కెనాల్ ఉంది. రండి వెళ్దాం. ఒకవేళ ఇదే మనం వెళ్లాల్సిన దారేమో.
ఇక్కడ అసలు నెట్వర్కే అందడం లేదు. మనం ఎలాగైనా లడ్డు సింగర్కి ఇన్ఫార్మ్ చేసే తీరాలి. ఎస్, ఏంటిది? ఎందుకని ఇలా చేస్తున్నావు? నీకు వేరెవ్వరూ దొరకలేదా? నేను ఒక్కనే దొరికానా? హలో లడ్డు సింగ్ సార్, నేను శివాని మాట్లాడుతున్నాను. ఓ శివానా? అవును, ఇది నా గ్యాడ్జెటే. లడ్డు సింగ్ సార్, మేము దారిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడు మేము దారి తప్పి ఒక కేవ్ లోపలికి వచ్చేసాం. మీరు త్వరగా వస్తారా? ఓహో, ఓ దిగులు పడక శివ, మేము వస్తున్నాం. రండి తాతగారు, రండి. ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? ఇప్పుడు మనం కూడా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాం. మనల్ని ఎవరు కాపాడతారు? నువ్వు ఏడవకి యూడి, మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఒక దారి కనిపిస్తుంది. చూసారా, నాకు చాలా ఆకలేస్తోంది. యూడి, సమస్యలో ఇరుక్కున్నప్పుడు అసలు నీకెలా ఇంతగా ఆకలిస్తుంది? ఎందుకంటే నేను ఎక్కువ భయపడితే నాకు చాలా ఆకలేస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, మా మాటలు ఎవరికైనా వినిపిస్తున్నాయా? అరే ఏంటి, ఇక్కడ పార్టీ ఏదైనా జరుగుతుందా? హలో హలో అంటున్నారు, ఇలా అరవాలి. హలో, తినడానికి ఏం దొరకలేదు. అయినా పర్వాలేదు, నీళ్లు తాగి కడుపు నింపుకుంటాను. నీళ్లు తాగడానికి ఈజీ అయిన దారి నేను నీకు చెప్తాను. ఇలా మోకాలు దండ వేసి మొహంని నీళ్ళలో పెట్టండి. నీళ్లు ఆటోమేటిక్ గా మీరు తాగేయగలరు. ఇలా నీళ్లు తాగడం నీ వల్లే అవుతుంది. కాపాడండి! హలో, ఎవరైనా ఉన్నారా? కాపాడండి! నాన్నగారు! నువ్వెక్కడున్నావు? నాన్నగారు!